ఒక ఉలికిపాటైతే అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకనంటే జోగి బ్రదర్స్ దగ్గర నుంచి ప్రస్తుతం వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి సిట్ అధికారులు ఫోన్లు అయితే ఇప్పుడు వాళ్ళ చేత అన్లాక్ చేయించి వాళ్ళు ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కీలక నేతలు, ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఒక కొంచెం టెన్షన్ అయితే ఆయనకు స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే దీంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు, అంటే ఈ మద్యానికి సంబంధించి, ఆ తర్వాత అక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్, కల్తీ మద్యము, ఆ తర్వాత దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ కావడము, ఇవి అన్నీ ఒకవైపు, ఆ తర్వాత ఇంకా ఇతర సమాచారం కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం ఇప్పుడు జోగి రమేష్ అంటే వైసీపీ నేతలకు అలవాటే, వాళ్లకు ఆ పార్టీ ఉగ్గుపాలతో పోసినటువంటి ఒక మాట ఉంటుంది, పదం. అది ఎవరు అరెస్ట్ అయినా, ఎవరు రిమాండ్కి వెళ్ళినా దాన్నే వాళ్ళు ప్రస్తావిస్తూ ఉంటారు, ఆ మాటనే చెప్తూ ఉంటారు. అదేంటంటే ప్రశ్న, మొదటి ప్రశ్నకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు. రెండో ప్రశ్న తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు. ఇట్లా 250 ప్రశ్నలు అడిగితే జోగి బ్రదర్స్ ఏ మాటలు, తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు. ఇక ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ బ్రదర్స్ అధికారులు అడిగిన ప్రశ్నలకు చెప్పినటువంటి సమాధానాలు ఇవి. నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్నటువంటి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము 4 రోజుల కస్టడీ నిన్నటితోనైతే ముగిసింది, ఆదివారంతో. వారిని విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ తూర్పు పోలీస్ స్టేషన్లో విచారించారు. ఇక జోగి రమేష్పై పై అంతస్తులోను, ఇక ఆయన రామును కింది అంతస్తులో విచారించారు. అంటే మొదటగా వాళ్ళ దగ్గర కీలకమైన సమాచారం తీసుకొని తర్వాత కలిపి విచారించే ప్రయత్నం చేశారు, కానీ తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు. మరి ఇట్లాంటి వాళ్లకు ఓట్లేసి ఎందుకు గెలిపించారో ప్రజలే ఆలోచన చేయాలి. మరి ఇట్లాంటి వాళ్లకు సీట్లు ఇచ్చి ఎందుకు నిలబెట్టారో జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ విషయాలు ఏవి కూడా తెలియదు, మర్చిపోయా, గుర్తులేదనే వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా ఉండడానికి నిజంగా వాళ్ళు అర్హులేనా? ఇట్లా మర్చిపోయే వాళ్లను ఎందుకు ప్రజాప్రతినిధులు లేదనంటే కొద్దిమంది అధికారులు ఎట్లా వాళ్ళను అధికారులుగా ఎట్లా ఉంచారు, ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు అనేది మాత్రం ఒక ప్రశ్న. ఇక వారిని 4 రోజుల్లో మొత్తం 250 ప్రశ్నలు అడిగారు. అయితే ప్రతి ప్రశ్నకు దాటవేత ధోరణిలోనే సమాధానాలు ఇచ్చారు ఇద్దరు. ఇక నకిలీ మద్యం సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు లక్షలాది రూపాయలను ఇచ్చినట్లుగా చెబుతున్నారని ప్రశ్నించగా, ఆయన తనకు 1 రూపాయి కూడా ఇవ్వలేదంటూ రమేష్ చెప్పినట్లయితే సమాధానం, దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇవన్నీ ఉన్నా ఎట్లా చెప్తున్నారో ఈ విధమైనటువంటి సత్యదూరమైనటువంటి మాటలు వాళ్ళకే తెలియాలి. ఇక జనార్దన్ రావుతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించలేదంటూ వాదించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక వాదింపులు దాంట్లో, సో పూర్తి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ముందు పెట్టా కానీ వాదిస్తున్నారు. ఇక ఆయనతో కలిసి మద్యం వ్యాపారం చేశారు కదా అని ప్రశ్నించగా దానికి ఎలాంటి సమాధానం చెప్పలేదంట. ఒకవేళ చెప్తే తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు. ఇక అధికారులు మొత్తం 250 ప్రశ్నలు వేస్తే వాటిలో 10ల సంఖ్యలో ప్రశ్నలకే ఈ విధమైనటువంటి కొన్ని సమాచారం అయితే సమాధానం చెప్పినట్టుగా తెలిసింది. పూర్తిగా అన్ని దాటవేత ధోరణి. కానీ ఇప్పుడు మొదలైంది కథ. ఏది? వాళ్ళ సెల్ ఫోన్లు అయితే ప్రస్తుతం అధికారుల ముందటనే వాళ్ళు అన్లాక్ చేశారు. ఎందుకంటే లాకులు వేసుకున్నటువంటి ఫోన్లు ఉన్నాయి కాబట్టి వీరు జోగి బ్రదర్సే వాళ్ళ ముందే మేమే అన్లాక్ చేస్తాం, మీకు పాస్వర్డ్ చెప్పమన్నారు, అన్లాక్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ నివేదికకు దాన్ని పంపించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని తెరిచిన తర్వాత చాలా కీలకమైనటువంటి వైసీపీకి సంబంధించిన సమాచారం అంతా కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ. ఎందుకంటే ఏదైతే అందేపల్లి శ్రీనివాసు వాళ్ళ ఇంటికి వచ్చారా, ఆ తర్వాత దానికి ఏంటి, అవి కూడా బయటపడ్డాయంట. సో దీంట్లో తెరిచిన తర్వాత సీసీ కెమెరాకు సంబంధించినటువంటి దాంట్లో లింక్ కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర తచ్చాడుతున్నట్టు, వాళ్ళ ఇంట్లోకి వచ్చినట్టు, అక్కడ తిరిగినట్టు ఇవన్నీ కూడా వచ్చాయంట. నాకు తెలియదన్న వ్యక్తి మరి ఎట్లా వచ్చారో వీళ్ళకే తెలియాలి. సో ఇట్లా దీనితో పాటు చాలా కీలకమైన సమాచారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు, వైసీపీకి నమ్మిన బంటు, జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతకైనా తెగిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి, అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కత్తులు, కటార్లు వేసుకొని మంది మాగదులతోని పెద్ద పెద్ద జీబులు, వాహనాల్లో వెళ్ళి హడావిడి చేసినటువంటి వ్యక్తి, ఎంతకైనా తెగించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కోసం. సో ఆయనకు సంబంధించిన కీలక
డాక్యుమెంట్, దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఈ ఫోన్లో, ఈ జోగి బ్రదర్స్ ఫోన్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అదంతా ఇప్పుడు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి శిబిరం ఉలిక్కి పడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. సార్ నమస్తే. అట్లాగే